విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించింది సిపిఐ అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. కొండ ప్రాంత ప్రజల ఓటును అడిగే హక్కు కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉందన్నారు. నగర సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించింది సిపిఐనేనని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. 38, 42, 43, 44, 45 డివిజన్ల పార్టీ సభ్యుల సమావేశం సిపిఐ నాయకులు టి పూర్ణయ్య అధ్యక్షతన విద్యాధరపురంలోని ఉప్పలపాటి సుబ్బరాజు భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు కూలీ చేసుకుంటూ కొండ ప్రాంతంలో నివసించే ప్రజానికానికి సిపిఐ ఆనాడు కొండంత భరోసా ఇచ్చిందని అన్నారు. వారి జీవనానికి కావలసిన సకల సదుపాయాలు కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడిందన్నారు. కొండ ప్రాంత ప్రజల ఓట్లను అడిగే హక్కు కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉందన్నారు. నగర సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా తమ్మిన పోతురాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, కె సుబ్బరాజు, షేక్ నాజర్వలి, మేయర్లుగా టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు, అయితా రాములు నగర అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కొండ ప్రాంత ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించింది కమ్యూనిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ప్రజలు కమ్యూనిస్టులకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాలనా వ్యవస్థ అంతా కూడా అధికార పక్షానికి దాసోహం అని చెప్పి దాసోహంగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నది ఒక పక్క నుంచి వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్లందరూ కూడా ఎన్నికల్లో పాల్గొకూడదు అనేటటువంటిది. కొంతమంది అయితే యథేచ్ఛగా పాల్గొంటూ ఉన్నారు అధికార పక్షానికి మద్దతుగా. కాబట్టి గవర్నమెంట్ ఆనరోర్యం తీసుకునేటటువంటి వారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వారు పర్మనెంట్ అయినా టెంపరీ అయినా కూడా ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా ఎన్నికల సజావుగా జరిగేటటువంటి దానికోసం ఎన్నికల సంఘానికి అందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు అందరం కూడా కలిసి పనిచేసేటటువంటి ఇండియా కూటమి తరఫున ఈ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి పోటీ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.